అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్. కోయ భాషల కొట్టించిండ్రు పత్రిక, సూపర్ గున్నది ఈ పెళ్లి కారట. అప్పుడే ఏకగ్రీవమైనరు సర్పంచ్ ఉప సర్పంచులు, జోరుగా నడుస్తున్నాయి ఊర్లల్ల రాజకీయాలు. గుర్రం ఇరుక్కపోయింది ఆటోలా, తీసేతందుకు 2 గంటలు పట్టిందంటే మాటలా. సమాధి చేసిండ్రు స్కూటర్ ని, 40 ఏళ్లు తిప్పిందట వీళ్ళ ఫ్యామిలీని. బయట దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్న రాజేష్. తొందరలోనే ఎక్కుతావు ఫ్లైట్, ఆడికి పోయినాక జాబులు వేసుకుంటావు కోటు. శుభలేఖలు ఎట్లుంటాయి ఉల్లా? ఎట్లుంటాయి అంటున్నా. శుభలేఖలు ఎట్లుంటాయి అని గట్ల అడుగుతున్నావేంది వాని? ఉంటే తెలుగులు ఉంటాయి, లేకుంటే ఇంగ్లీష్లు ఉంటాయి, ఆయనతో ఉర్దూలు ఉంటాయి. మీది బాదు రాష్ట్రాలకు పోతే హిందీలో కనబడతాయి. ఈ నడుమ కొందరు మన దగ్గర హుషారున్నోళ్ళు తెలంగాణ యాసలు కూడా కొట్టిస్తున్నారు అంటారా? అయితే మీరు అన్నది కరెక్టేనోల్లా, కాకపోతే ఇడ పెళ్లి కారట్ ఇంకా ఇచ్చంతరంగా ఉన్నది. కోయ భాషలో పెళ్లి కారట్ కొట్టించి కొత్త ట్రెండ్ను సృష్టించిండుల్లో ఇగో ఈడ కనబడుతున్న కాబోయే పెళ్లి కొడుకు అగ చూడరాదండి. ఈ జంట లెక్కనే కారట్ కూడా ఎంత చూడసక్కదనంగా ఉన్నదో. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఐఏఎస్ ప్రేరణతో కోయ భాషలో పెళ్లి శుభలేఖ. దండం జై సమ్మక్క సారక్క, జోంజోర్ గడి కామలరాజు, గంటల కామరాజు, మూలరాజు అని పైన రాసుకొచ్చి పిల్లగాని ఫోటోలు ఉన్నదికేమో ఓయమీర్ పెళ్లి కబూర్ అని రాసిండ్రు. ఇక్కడ పిల్లగాని పేరు దగ్గరనేమో మా తొలసూరు మర్రి పెల్లడాన్ పేకాల్ ఓయిన కన్నరాజు, పెళ్లి కోకాడ్ పూణె లక్ష్మీ శరణ్య, శ్రీ పూణె శ్రీరాములు శాంతమ్మ కీన్ సిన్నమ్మయాడ్ తోటి రైనెనే రూమత్తే అని పిల్లగాని ఇగరాలు చెప్తే, ముహూర్తం దగ్గరనేమో పందీర్ ముహూర్తం 2వ తారీఖు 8వ నెల 2025 శనివారం వెర్వే 8 గంటల 15 నిమిషాన్ 24 సెకండ్కు. పెళ్లి ముహూర్తం 3వ తారీఖు 8వ నెల 2025 ఆదివారం వెర్వే 9 గంటల 15 నిమిషాన్ 24 సెకండ్కు. మా సొంతనార్ గంగాదేవి గుప్ప దంతేలబోర పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ. కింద మళ్ళా కబూర్ అని హెడ్డింగ్ పెట్టి చాలా పేర్లు రాసుకొచ్చిండ్రు. ఇదే శుభలేఖను పట్టుకొచ్చి ఐటీడీఏ పీఓ రాహుల్ సార్కి ఇస్తే దాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు కూడా చెప్పిండు. కానీ భలేగున్నదిలే కారట్. అయితే బ్రహ్మాండంగా ఉన్న ఇదే శుభలేఖ లెక్క వీళ్ళ సంసారం కూడా బ్రహ్మాండంగా సాగాలని గరంగరం వార్తల తరపున కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. మొత్తానికి జనాలకు కొత్త ముచ్చటెరక చేసి ఇచ్చంతరంగా కారట్ కొట్టించిండ్రు పోండి. కొన్ని ఊర్లల్లా పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు, ఇటు ఈ పార్టీ పోరగా నెగేసి నువ్వేరా సర్పంచ్ అంటున్నారు, అడిదిక్కు ఇంకోనికి ఎగేసి నువ్వేరా సర్పంచ్ అంటున్నారు. వాడు దాపిస్తే తాగుతున్నారు, ఈడు దాపిస్తే తాగుతున్నారు. ఇంకా కొన్ని దిక్కుల్లా ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు మీరేనని మస్తు మందిని ఉబ్బిచ్చి కడుపుల పోత పోస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఇంకా రిజర్వేషన్ల దగ్గరనే ఉండి ఆ పంచాది ఓడగొట్టాలని కష్టపడుతున్నది కదా. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందంటే రిజర్వేషన్ల పంచాదే తేలలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలే ఇయ్యలేదు గాని సిద్దిపేట జిల్లా జగద్దేవపూర్ మండలం పలుగుగడ్డల మాత్రం అప్పుడే సర్పంచు ఉప సర్పంచు ఏకగ్రీవంగా ఎన్నికైనరుల్లో. అవును నిజమే మీరు ఇనేది. అట్లని సర్పంచ్ కు సర్పంచే, ఉప సర్పంచ్ కు ఉప సర్పంచే, మాకు మేమేనని నిర్ణయాలు తీసుకోలేదు. ఊరంతా కలిసే మాట్లాడుకొని సర్పంచ్ని పెట్టుకున్నారు, ఉప సర్పంచ్ని పెట్టుకున్నారు. చెప్పవే అన్న, నిన్నే సర్పంచ్కి ఎన్నుకోవడానికి కారణం ఏందే? లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఒక్కొక్కటితో ఓడిపోయినాం. మా పెద్ద మనుషులు అందరూ కలిసి రేపు పోయినసారి మిస్ అయినాం. ఇన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. పోయినసారి ఒక్క ఓటుతో ఓడిపోయేసరికి ఈసారి మళ్ళా నిలబడి పైసలు గిట్లా పోగొట్టుకుంటాడని జనాలు ఆలోచన చేసి అన్నకు అవకాశం ఇచ్చిర్రట. మరి ఉప సర్పంచ్ ఎవరికి ఇచ్చిండ్రే అన్నా? అందరం నిర్ణయం ప్రకారమే మా అన్నగారు సర్పంచ్ గా, నేను ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. మరి గిట్లా గవర్నమెంట్ ఒప్పుకుంటుందా అనే అన్న? ఓట్లు పెట్టిందాక ఆగి అప్పుడే పోటీ చేస్తే ఏమైంది అన్నలు? మరి పోటీ చేస్తే ఏమైందంటే నీ ఎంబడో నలుగురు, నా ఎంబడో నలుగురుండి తినడం, తాగడం, విరోధాలు పెంచుకోవడం. ఇది కూడా వాజీబే. మరి సర్పంచ్ ఎన్నికలు అంటేనే తాపిచ్చుడు, తినిపిచ్చుడు, యాటలు కోసుడు, ఒక్క ఇంటోళ్ళే కీసులాడుకునుడు. మరి ఎలక్షన్ల వరకు ఊరోళ్ళంతా ఇదే నిర్ణయం మీద ఉంటారో లేకుంటే నడిమిట్లా ఏదైనా మాట మార్చుకుంటారో తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ ఇద్దరు అన్నలు అప్పుడే సర్పంచ్ ఉప సర్పంచ్ అయిపోయినరు. వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారట. మరి వీళ్ళని చూసి తెలంగాణలో ఇంకేడ ఏకగ్రీవాలు మొదలైతేవో గాని ఊర్లలోనైతే జాతర నడుస్తున్నది పోన్రి.
ఇప్పుడు అంటే ఆటోలు, కార్లు, బస్సులు బగ్గైనాయి కానీ వెనకట చాలా మట్టుకు కాలినడకనే పోయేది. లేకుంటే గుర్రం బండ్లు, ఎడ్ల బండ్ల మీదన్నా పోయేదని తాతలు ముత్తాతలు చెప్తుంటే విన్నాం కదా. కానీ అదే గుర్రాలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోవాలంటే ఎట్లా పోతాయోల్లా? ఎట్లా పోతాయి అంటున్నా. ఎట్లా పోతాయి అని గట్లంటవేంది వాని? అవి నడిచే కదా పోతాయి, పోతున్నా ఇప్పటికీ అంటారా? కానీ అవి కూడా అప్డేట్ అయినాయోల్లో నడుస్తలేవు. గుర్రమా మజాఖనా పోన్రి, ఏకంగా ఆటో ఎక్కే పోతున్నది కదా. ఎటు పోతున్నది కావచ్చు, కనీసం డ్రైవర్ కన్నా సీట్ లేకుండా కూర్చున్నది. అసలు డ్రైవర్ ఎట్లా కూర్చోవాలి, ఎట్లా తోలాలి? ఒకవేళ డ్రైవర్ తోలినా గుర్రం అటు ఇటు కదలకుండా ఎట్లా ఆగుతుంది? ఇంతకు గుర్రమే ఆటో ఎక్కిందా లేకుంటే ఎవరన్నా కూర్చోబెట్టినరా అంటే గుర్రాన్ని ఎవరు ఎక్కేలేదు. అదే దూరం నుండి పరుగు తీసుకుంటూ వచ్చి దీంట్లో వడిరుక్కున్నది. ఓ చిన్నగా పైలమే గుర్రం ఆటో డొల్లి కింద పడితే ఆయనతో నీకే ఎక్కువ దెబ్బలు తాకుతాయి. అయినా గమ్మది కాకుంటే గుర్రంకి ఆటోలకు ఎందుకు పరుగులు తీసి వచ్చి పడ్డది అంటే గాశారం మంచిగా లేక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2 గుర్రాలకు పొట్టు పొట్లాటైతే వేరే గుర్రాన్ని గెదుముకుంటూ వచ్చిందట ఈ గుర్రం. ఇంతల్నే ఈ ఆటో ఎదురొచ్చేసరికి ఏమున్నది, రయ్యున తల దూర్చేసరికి ఒక ఇంత కథ అయింది. ఆటో డ్రైవర్ కు ఇంకో అన్నకు బగ్గనే దెబ్బలు తాకినాయట. పాపం దవాఖానలు వేసిండ్రట. కానీ దీంట్లో గెంచి గుర్రాన్ని బయటికి తీసేటందుకు జనాలు నానా తంటాలు పడ్డారు. పోండి, ఇటు గుర్రానికి దెబ్బలు తాకినాయి, అటు 2 మనుషులకు దెబ్బలు తాకినాయి. ఆటో కూడా పోయి షెడ్లా పడ్డది. మరి రోడ్డు మీద గుర్రాలకు పోట్లాడుకునే పంచాది ఏ విషయంలో వచ్చిందో గానీ మనుషుల కంటే ఎక్కువ కోపతాపాలు ఉండేటట్టున్నాయి కదా గుర్రాలకు. అప్పుడప్పుడు మ్యాజిక్ షోలు అవుతుంటాయి, మీరు సుతా చూసే ఉంటారు కదా. ఆ మ్యాజిక్ చేసేటైన రూపాయి బిల్లలు, ఉంగురాలు, గడియారాలు మాయం చేసి మళ్ళా తెప్పిస్తాడు. అట్లనే బుట్టలున్న పావురాలు సుతా మాయం చేస్తాడు. అరే మన కండ్ల ముందే ఎట్లా మాయం చేస్తున్నారా, గమ్మతే ఉన్నది అని చూసేటోళ్ళు షాక్ అవుతారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో డ్రైవరు, కండక్టర్లు కూడా అచ్చం గట్లనే షాక్ అయినరు. మరి అక్కడ ఏం మ్యాజిక్ అవుపడ్డదో చూద్దాం పాండ్రి. ఆత్మకూరు బస్ డిపోకు చెందిన ఈ బస్సు నెల్లూరు బస్ స్టాండ్ లో నైట్ ఆల్టింగ్ చేసి పొద్దున్నే నెల్లూరు నుంచి ఆత్మకూరుకు పోవాలి. అందుకనే డ్రైవర్ బస్సును బస్ స్టాండ్ లో ఒక పక్కకు పార్కింగ్ చేసి రెస్ట్ రూమ్ లోకి పోయి నిద్రపోయిండు. తెల్లారినాక వచ్చి చూస్తే అక్కడ ఉండాల్సిన బస్సు లేదు, మాయమైపోయింది. ఓర్ని ఇది ఎక్కడికి అత్తరో అనుకుంటా పెద్దసార్లకు ఫోన్ చేసి చెప్పిండట. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి బస్సు అవుపడతలేదు సారు అని ఫిర్యాదు ఇచ్చిండు. ఆయనతో పోలీసులు సీసీ కెమెరాలు చూసుకుంటా బస్సు జాడగాని పెట్టిండ్రు. అసలు ఏమైంది మరి అంటే విడవలూరు మండలం కంచర్ల అనే ఊర్లో ఉండే బిట్రగుంట కృష్ణ కార్లు బైకులు దొంగతనం చేసుడేంది షీపుగా కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనుకొని ఏకంగా ఆర్టీసీ బస్సుకే సూటి పెట్టిండు. డ్రైవర్ ఆడ నిద్రపోతుంటే ఈ బస్సును స్టార్ట్ చేసి దంచుకపోయిండట. అప్పటికే బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ దాకా అంటే 60 కిలోమీటర్ల దూరం పోయిండు అది వేసుకొని. అట్లిట్లా చేసి మొత్తానికి ఆత్మకూరు దగ్గర ఉన్న నెల్లూరు పాలెం కాడ బస్సును ఆపి దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఈడెవర్రా బాబు, ఇప్పటి వరకు బస్సులో ప్రయాణం చేసే ప్యాసింజర్ల దగ్గర దొంగతనాలు చేసేటోళ్ళని చూసినాం కానీ ఈడు ఏకంగా బస్సునే దొంగతనం చేసిండు కదా అనుకోవచ్చిండ్రటి ముచ్చటెరికైన వాళ్ళు. అయితే ఈ కృష్ణ అనేటోడు ఇది వరకు నెల్లూరు ఆర్టీసీ డిపోలో కొన్ని రోజులు కాంట్రాక్ట్ ఉద్యోగం చేసిందట. ఊకూకే సిక్ అవుతున్నాడని పనుల నుంచి తీసేసిండ్రట. వాళ్ళ ఇంట్లో సుతా లొల్లులు అవుతున్నాయట. దాంతో మానసికంగా దెబ్బతిని ఇట్లా బస్సును ఎత్తుకపోయిండేమో అని అనుకుంటున్నారు. ఇంకా నయ్యం బస్సు తీసుకుపోయి ఎవరికి టక్కర్ ఇయ్యలే అని ఊపిరి పీల్చుకున్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ సార్లు. ఈ సమాజం మనకు షాన్ ఇచ్చింది, మళ్ళా మనం సూత ఎంతో కొంత వాపస్ ఇచ్చేయాలి, లేకపోతే లడ్డుకు లడ్డు అవుతారు అనే సినిమా డైలాగు మీరు వినే ఉంటారు. అయితే చాలా మంది ఎవరట్లా పోతే నాకేంది అన్నట్టు వాళ్ళ చుట్టూ గిరిగీసుకొని ఉంటారు. ఒక పద్ధతి పాడు ఏ ఉండదు వాళ్ళకు. కానీ అక్కడక్కడ కొంతమంది ఈ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారులా. వాళ్ళకు శాతనైనంత మట్టుకు ఏదో ఒక సేవ చేద్దాం అనుకుంటారు. తాతను చూడుండ్రి, మీకే అర్థమవుతుంది. అయ్యో ఎంత కష్టం వచ్చింది తాత నీకు. చూస్తున్న రానుల్లా 88 ఏళ్ల వయసులా రిక్షా నిండా చెత్త నింపుకొని పోతున్న ఈ పెద్ద ఆయన పేరు ఇందర్జిత్ సింగ్ సిద్ధు. చండీగఢ్లో ఉంటాడు. పొద్దున్నే 6 గంటలకు లేచి రిక్షా తీసుకొని రోడ్డు మీదకి వస్తాడు. రోడ్డు మీద ఉన్న చెత్త చెదారం మొత్తం తీసి రిక్షాలో వేసుకుంటాడు. ఒంట్లో బలం లేకున్నా మెల్లమెల్లగా నడుచుకుంటా కింద పడ్డ కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల బాటిళ్లు ఏరి రిక్షాలో వేసుకుంటాడు. అట్లని ఈయన మున్సిపాలిటీ వర్కరో రిక్షా తోలటానో అనుకునేరు. పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయిండు. మరి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా గీ వయసులో నీకెందుకు తాత ఈ కష్టం అని అంటే, మేముండే ఏరియా శుభ్రంగా లేకపోతే నాకు నచ్చదు, ఇంత గలీజ్గుంటే చండీగఢ్ క్లీన్ సిటీ లిస్ట్ లో ఎక్కడనో వెనక ఉంటది అని అంటాడు.
ఎవరో వచ్చి ఏదో చేస్తారో అని ఎదురు చూడకుండా తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ వీడియోను ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి తాత చేసే పనిని మస్తు తారీఫ్ చేసిండు. సేవ చేయాలనుకునే వాళ్లకు ఏజ్తోనే సంబంధం లేదు అని రాసుకొచ్చిండు. పొద్దుగాల చిరుజల్లులు, 9 గంటలకు వాన, మళ్ళీ వెలిసింది. 10 గంటలకు మళ్ళా షురు అయింది, మళ్ళా అయిపోయింది. 12 గంటలకు మళ్ళా దాకించుకున్నది. కథం అదే ఊపుతోని కొట్టుడు కాకపోతే కొట్టుడు, కుమ్ముడు గుమ్మేసిందుల్లా. కాకపోతే ఈడ పడితే ఆడలేదు, ఆడ పడితే ఈడలేదు. ట్రాఫిక్ మాత్రం ఆడ ఉన్నది ఈడ ఉన్నది. 3-4 రోజుల నుంచి మొత్తం చల్లబడి గోడలన్నీ నానిపోయి ఉన్నాయి కదా. అందుకే గిడగి అన్నోళ్ళు ఏం సాటింపేస్తుర్రు అంటే అర్థమైందానుల్లా అన్న సాటింపేసి ఏం చెప్పిండో. ఇంకా 4 రోజులు గిట్లనే వానలు పడతాయట, ఎండ అన్నదే ఉండదట, వర్షాలు కుమ్ముడు గుమ్ముతాయట. అందుకనే ఏదైనా పనుండి బండ్ల మీద కార్ల మీద పోయేటోళ్ళు, నడుచుకుంటూ వాగులు దాటేటోళ్ళు పైలంగా అంటే పైలంగా ఉండమని ఇంకోసారి గుర్తు చేసుడే కాకుండా ముఖ్యంగా కరెంటు జోలికి వద్దు, అస్సలు ముట్టుకోవద్దని అంటున్నాడు. మరి అంతే కదా నోళ్ళ, మామూలుగా గంట సేపు వాన కొట్టిపోతేనే కరెంట్ అంతా ఆగమాగంగా ఉంటుంది, జంగు పట్టే కాడ జంగు పడుతుంది. 3-4 రోజులు వర్షాలంటే ఎట్లుంటుందో మీకు కూడా బగ్గనే తెలుసు కాబట్టి పైలంగా ఉండుండ్రి. చెరువుల దగ్గరికి, నదుల దగ్గరికి, బావుల దగ్గరికి పిల్లలను వంపకుండ్రి, సరేనా? ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇటు కేరళ రాష్ట్రంలో ఆలు మగలు కార్ల బయలుదేరి గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారట. గంతే, ఇంతల్నే వాన ఎక్కువేసరికి తీరా గూగుల్ మ్యాప్ రోడ్డు లేని దగ్గరికి తీసుకుపోతే పోయి ఈ వాగుల పడ్డది. అదృష్టం మంచుగుండి ఇద్దరిని బయటకు తీసిర్రు. ఇద్దరు మంచుగానే ఉన్నారట. కానీ చూడుండ్రుల్లా, అసలే వాన ఆగం పట్టిస్తుందని గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఇంత ప్రాణాల మీదకే తెచ్చింది. మీరైతే పైలం, సరేనా? పని పాతర పెట్టి రోజుకో తీరు కథలు పడుతుంటాడు కదా మన రాజేషు. మరి ఇవాళ ఏం కథ ముంగటేసుకున్నాడో ఏం పాడో కదా. ఈ పెద్దయినేంది గంతగనం టెన్షన్ పడుతున్నాడు? బాబాయ్ కంగ్రాచులేషన్స్, ఇంకా నీ పని అయిపోయినట్టే. పో, ఇప్పుడే మావంతో మాట్లాడినా బరాబర్ పక్కా చేస్తా అని చెప్పిండు. అవునా? సంబరం సంబరం. తొందరలోనే ఎక్కుతావు ఫ్లైట్, ఆడికి పోయినాక జాబులు వేసుకుంటావు కోటు, ఆ తర్వాత సంచిలు వేసుకుంటావు నెల పొట్టు. వారి ఏం చేస్తున్నారు మీరు ఆడా? రాజేష్ నన్ను బయట దేశానికి పంపుతాడంట మా ఉద్యోగానికా? ఉద్యోగానికా? ఆల్రెడీ మన దాంట్లో చేస్తున్నాం కదా. అది ఇక్కడ, నేను పంపేది వేరే దేశంలో జాబుకి. నువ్వు ఆయనకు వేరే కంట్రీలో కొలువిప్పిస్తావు. నీ ముఖానికి నీకే బతిలాడంగా ఉద్యోగం ఇచ్చిర్రు ఇక్కడ, నువ్వు ఆయనకి ఇప్పిస్తావా? అయినా ఫారిన్ లో మీకెవడు ఉద్యోగం ఇచ్చేది? అవన్నీ చూసుకునేందుకు మావాడు ఉన్నాడులే. అవునమ్మా, ఇప్పుడు ఒక 50,000 కట్టేసి పని అయినాక మిగతా ఇస్తే చాలండి. అంటే కాసులు కడితే కొలువిస్తారట. అవన్నీ నమ్మొద్దు, మోసాలుంటాయి. హలో, అక్కడ ఉన్నది నా ఫ్రెండ్, నమ్మొచ్చు. అంతగానం నమ్మకం ఉంటే మరి నువ్వే పోవచ్చు కదా. అంటే మనకి సినిమాల్లో యాక్టింగ్ చేయాలని పిచ్చి కదా, కోరిక కదా. ఆడికి పోతే మళ్ళా ఛాన్సులు మిస్ అయితే ఏమో అని చెప్పి పోతలేం. అందుకే వేరేటోళ్ళకి సాయం చేస్తున్నా కదా, తెలిసిన వాళ్ళకు. నేనేమన్నా పైసలు కొట్టేస్తున్నానా ఏంది? అసలు ఆ ఫ్రెండ్ ఎవడు, ఏం దేశం అంటే పంపేది? వెస్ట్ అంటార్కిటికా. వెస్ట్ అంటార్కిటికానా? వెస్ట్ అంటార్కిటికా కాదురా అయ్యా, అది వేస్ట్ అంటార్కిటికా. అబ్బో, ఈమె ఏడాదికి 6 నెలలు పోయి అక్కడనే ఉండొస్తా అన్నట్టు చెప్తున్నది. దేనికి వేస్ట్ అమ్మా? వెదర్ మంచిగా ఉండదనా? వెదర్ కాదురా వెదవా. ఎవరు నీకు చెప్పింది ఆ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తా అని? అసలు చెప్పినా కదబ్బా ఫ్రెండ్ ఉన్నాడని. యూపీలో వెస్ట్ అంటార్కిటికా దేశానికి సంబంధించిన ఎంబసీ ఉన్నదట. అందులో మావోనికి తెలిసిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళతో మాట్లాడి ఇప్పిస్తా అన్నాడు. ఎవలయ్యా ఆ ఫ్రెండ్ కు తెలిసిన ఆయన? ముజాఫర్ నగర్ లో ఉండే వర్ధన్ జైనేనా? నీకెట్లా తెలుసు? ఆయననే పంపించేది. కావాలంటే చెప్పు, నిన్ను కూడా పంపిస్తా. నువ్వు నన్ను పంపించుడు కాదు, నిన్ను పోలీసులు లోపలికి పంపకుండా చూసుకో. పోలీసులు ఎందుకు పంపుతారు? ఎందుకంటే ఆ వర్ధన్ జైన్ ను పంపించరు కాబట్టి. అదేంది? వాడొక వేస్ట్ గాడు. వెస్ట్ అంటార్కిటికా పేరుతోటి దేశమే లేదు అసలు. దేశమే లేదా? అదొక మైక్రోనేషన్ అంతే. అంటే అంటే నిజంగా దేశం ఉండదు, ఉత్తదే. డాక్యుమెంట్లల్లా ఒక దేశాన్ని క్రియేట్ చేస్తారన్నట్టు. ఇట్లాంటి వాటికి అధికారిక
వెనుక పర్మిషన్ ఉండదు. జస్ట్ సరదా కోసం కొందరు క్రియేట్ చేస్తారు గట్లా గంతే. ఏంది అట్లాంటి దేశాలు కూడా ఉంటాయా? చానే ఉన్నాయి ఇట్లాంటి ఈ దునియా మీద. బ్రిటన్ లా సీలాండ్ పేరుతోటి ఒకటి, లైబర్లాండ్, ఉజిపీస్ ఇట్లా. అవునా? అమెరికా నెవోషియాలో ఉండే ఒక ఆయన అయితే తను ఉండే ఇంటిని ఒక దేశంగా ప్రకటించుకొని ఆ దేశానికి కరెన్సీ ఇంకా జాతీయ పాట కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇదేందమ్మా ఇదా? చాలా విచిత్రంగా ఉండదా? ఇంకా హైలైట్ ఏంటంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకొని ఈ దేశాల మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. కానీ ఆ మెంబర్షిప్ దేనికి పనికి రాదు. ఉత్తగా డాక్యుమెంట్లల్లో పలానా దేశం మనిషిని నేను అని చూపెట్టుకునేది అందుకు తప్పితే జస్ట్ సరదా కోసం కొనుక్కుంటున్నారు కొంతమంది. అచ్చా, అంటే మన దగ్గర నిత్యానంద ఏదో ఐలాండ్ తీసుకొని నా దేశం అని ప్రకటించుకున్నాడు కదా, అట్లనా? గట్లనే అనుకోరాదు. అధికారికంగా ఏ పర్మిషన్లు ఉండవు వాటికి గానీ దేశం అని పబ్లిసిటీ చేస్తుంటారు. అంటే వెస్ట్ అంటార్కిటికా నిజంగా లేదైతే? అదే కదా మరి చెప్పేది. ఆ వర్ధన్ జైను ఫిజికల్ గా లేని దేశానికి ఏకంగా ఎంబసీనే పెట్టి పెద్ద పెద్దోళ్ళతోటి ఫోటోలు దిగినట్టు ఫ్రేమ్లు పెట్టి బంగ్లా ముందు పెద్ద పెద్ద కార్లు పెట్టి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిండు. లేని దేశానికి పంపిస్తా అని, అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తా అని, కరెన్సీ కన్వర్షన్ చేపిస్తా అని కథలు పడుకుంటా దొరికిపోయింది ఇప్పుడు. ఓయమ్మ రాజేష, ఇంకాస్త అయితే 50,000 కొట్టేవాడిని కదయ్యా. ఏమి తెలుసుకోవా సరిగ్గా? నువ్వా వెళ్ళాలివా? అయినా ఏంది నువ్వు ఏది పడుతుంది నమ్మి ఇట్లా ఆలీలతోటి పైసలు కట్టించి ఏమైదాం అనుకుంటున్నావు? నాకేం తెలుసు, ఫ్రెండ్ గాడే చెప్పిండు కదా అని నిజం అనుకున్నా. ఆ ఫ్రెండ్ గానికన్నా తెలుసా వర్ధన్ సంగతి? ముందు ఫోన్ చేసి చెప్పు అర్జెంట్ గా, లేకుంటే అడ్డంగా బుక్ అవుతాడు. నేను ఫోన్ చేసి మాట్లాడతా వాంతో అర్జెంట్ గా. చూసిండ్రానుల్లా లోకం మీద మనుషులు ఎట్లున్నారో, ఏకంగా లేని దేశాన్ని ఉన్నట్టు నమ్మించి లచ్చలకు లచ్చలు కొట్టేసే ఉపాయాలు చేస్తున్నారు. ఇట్లాంటోళ్ళు మీకు కూడా తలగగల. ఎవరిని పడతాలని నమ్మి మోసపోయి అటెంక బాధపడకుండ్రి, సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.